ఈ నడుమ చాలా మంది తాతీళ్ళు వచ్చినాయంటే చాలు తమాం దేవుళ్ళ కాడికే బండ్లు కడుతుర్రు. నెరి శని ఆదివారాలు వచ్చినాయంటే ఇక తీర్థాలన్నీ కిటకిటలాడుతున్నాయి. ఏడుకొండల ఎంకన్నా, యాద్రిగుట్ట నర్సన్న, ఏమలాడ రాజన్న ఇట్లా అందరూ దేవుళ్లకు పూజలు చేసి తరిస్తుర్రు భక్తులు. మరి మనం కూడా అట్లట్లా పోయి దర్శనం చేసుకొని వద్దాం పారి. ఐతారం వచ్చిందంటే చాలు తీర్థాలన్నీ కిటకిటలాడుతున్నాయి. అన్యవ గాని బాసర చదువుల తల్లి సరస్వతమ్మ సన్నిధి మాత్రం ఇంగింత ఎక్కువనే కిక్కిరిసింది. ఏంటికంటే గుడిని అన్ని తీర్ల ఎలుగుల చేస్తేందుకు ఏం తక్క 225 కోట్లతోని మాస్టర్ ప్లాన్ గీసిండ్రు సర్కారోళ్ళు. ఆ ప్లానింగ్ ప్రకారం పనులు చాలు చేసిండ్రు. అట్లయిగా ఆయితారంతో భక్తులకు అమ్మవారి గర్భగుడి దర్శనం ఆపేసిండ్రు. నస్కులని అభిషేకము మహారతి అన్ని తీర్ల పూజలు చేసిండ్రట అయ్యగారులు. అటెనక గర్భగుడిని పెద్దగా చేసే పనులు చాలు చేసిండ్రు. మొత్తం పనులన్నీ పురాగా ఒడిచేదాకా పబ్లిక్ కు గర్భగుడి దర్శనం దొరకదన్నట్టు. అన్నొద్దులు బాలాలయంలో అమ్మవారు దర్శనం ఇస్తారు. ఇక గిందుకే ముందుగానే ఓసారి తల్లిని దర్శనం చేసుకొని వద్దామని చాలా మంది బాసరకు పోయిండ్రు. శని ఆయితారాలు మస్తు కిక్కిరిసింది గుడి. ఇక బాసర ముచ్చట్లు అట్లుంటే ఇటు యాదగిరిగుట్ట నరసన్న దర్శనానికి సుత పోటెత్తిండ్రు భక్తులు. పిరి దర్శనానికి 2 గంటలకు ఎక్కువనే టైం పట్టింది. అటు ఏడుకొండల ఎంకన్న సన్నిధి సుత ఆయితారం ఇంగింత కిటకిటలాడింది. అన్నట్టు అలిపిరి మెట్లు అలుపు లేకుండా ఎక్కిందని 116 ఏండ్ల ముసలమ్మ గురించి చెప్పుకున్నాం కదా. ఆ ముసలమ్మకు VIP దర్శనం చేయించిండ్రట టీటీడీ ఆఫీసర్లు. అంతేకాదు సీఎం చంద్రబాబు సార్ సుత పెద్దవ్వను కొనియాడిండు. ఈడు అనేది ఓ నంబరే, దాంతోని మనిషి గట్టితనాన్ని అంచనా వేయలేమని నిరూపించింది అవ్వ అని కామెంట్ రాయించిండు బాబు సారు. గట్ల తననే నమ్ముకున్నోళ్లను తాను అన్ని తీర్లా అరుచుకుంటాడు ఎంకన్నా. అందుకే అవ్వ ముచ్చట ముఖ్యమంత్రి దాకా పోయింది. VIP దర్శనం దొరికింది. అంతా ఏడుకొండల వాడి దయనే అనుకుంటారట భక్తులు.